హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్ మనకు రైల్వే ఎగ్జామ్లో ఏఎల్పి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మనకు 25th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఎగ్జామ్ సిటీ లింక్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో ఆ టెన్షన్ క్లియర్ చేయడానికి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మనకు నోటిఫికేషన్లో క్లియర్గా సిటీ ఇంటిమేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామ్కి 10 days ముందు మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనకు 25th ఎగ్జామ్ కాబట్టి 10 days ముందు 15th ఎగ్జామ్ లింక్ యాక్టివేట్ అవుతుంది. సో అందరూ స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే 15th లింక్ ఓపెన్ చేస్తున్నారు. సార్ మాకు సిటీ ఇంటిమేషన్ రావట్లేదని టెన్షన్ పడుతున్నారు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. వాడు నోటిఫికేషన్ ఏం చెప్పాడు అంటే మనకు 25th ఎగ్జామ్ ఉంటే 10 days బిఫోర్ 15th లింక్ యాక్టివేట్ అవుతుంది. నిన్న నైట్ 11కి లింక్ యాక్టివేట్ అయింది. అలాగే ఆ రోజు మీరు 26th ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మీరు 15th ఓపెన్ చేశారనుకో మీకు సిటీ ఇంటిమేషన్ అనేది రాదు. ఓకే, సో మీకు 25th ఎగ్జామ్ ఉంటే 15 యాక్టివేట్ అవుతుంది. 26th ఎగ్జామ్ ఉంటే 16 యాక్టివేట్ అవుతుంది. మీరు కరెక్ట్గా అంటే మీరు ఇప్పుడు ఓపెన్ చేశారు, మీకు ఓపెన్ కాలేదనుకోండి, మీకు ఎగ్జామ్ అనేది 25th లేదని. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకొకటి మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చాము. సో దానికి మనకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారనమాట. సో ఇంకా ఎగ్జామ్ అనేది మీకు 10 days ఉంది. ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అలాగే మీరు ప్రతి హాఫ్ అన్ అవర్కి లింక్ ఓపెన్ చేయడాలు అన్నెసరిగా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు చేయాల్సిన ఒకటే, మీకు 25th ఉంటే 15th లింక్ ఓపెన్ అవుతుంది, 26th ఉంటే 16th, 27 ఉంటే 17th, ఇలా మనకి ఎగ్జాక్ట్గా 10 days బిఫోర్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇంకా మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ ఉన్నాయి, 10 days మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 10 days మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో అందరూ హోప్ ద 60 days మ్యారథాన్ సిరీస్లో అన్ని వీడియోస్ చూశారని అనుకుంటున్నాను. అలాగే మీకు రైల్వే ఎగ్జామ్స్ బూస్టర్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. తప్పకుండా ఈ బూస్టర్ సిరీస్ చూసే వెళ్ళండి. ఈ సిరీస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేయాలో చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.